సోషల్ మీడియాలో మన స్టార్లంతా భలే వైరల్ అవుతున్నారు. తెలుగు స్టార్ హీరోలంతా ఓ చోట మీట్ అయితే ఈ వింటర్ సీజన్ లో వేడివేడిగా ఓ టీ కొడితే ఇలాంటి ఊహలకు తమ క్రియేటివిటీని జోడిస్తున్నారు క్రియేటర్లు. తమ అభిమాన హీరోలను ఓ చోట చేర్చి తమ సరదా తీర్చుకుంటున్నారు. హద్దుల్లేని అభిమానాన్ని పాజిటివ్ కోణంలో ప్రదర్శిస్తున్నారు. రీసెంట్ గా నెట్ లో వైరల్ అవుతోన్న ఈ ఫ్రెండ్లీ ట్రెండ్ పై ఓ స్టోరీ చూద్దాం. Hatred to love. తెలుగు స్టార్లంతా ఓ చోట చేరితే సరదాగా ఓ చాయ్ తాగితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏఐ ట్రెండ్ నడుస్తోంది. దాన్ని మన సినిమా ఫ్యాన్స్ వాడుకుంటూ తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. అయితే ఇది పూర్తిగా వాళ్ల క్రియేషనే కాదు, కానీ వారిలోని సరదా ఆలోచనలకు పర్ఫెక్ట్ రూపమిస్తోంది ఏఐ. వాడేది ఏ టూల్ అయినా కానీ ఏఐ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని ముంచెత్తుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ స్టార్లంతా ఓ చోట మీట్ అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ ని అప్లై చేస్తూ ఆడియన్స్ మనసు గెలుచుకుంటున్నారు. ఒకప్పుడు ఫ్యాన్స్ అంటే ఇతర హీరోలపై నెగటివ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్స్ చేసేవాళ్లు. ఆ మాటకి వస్తే ఇప్పటికీ ఆ తరహా ట్రెండ్ ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫ్రెండ్లీ ట్రెండ్ మాత్రం అందరినీ ఉత్సాహపరుస్తోంది. దర్శకులంతా ఈ టండా కూల్ సీజన్ లో ఓ రాత్రి పూట టీ స్టాల్స్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అలానే వాళ్ల మధ్య ఎలాంటి స్టోరీ సెట్టింగ్స్ నడుస్తాయి? ఇలాంటి థీమ్లతో ఏఐ సాయంతో చేసిన ఫోటోలివి. నిజంగా ఇలాంటి ఫ్రెండ్లీ నేచరే ఈ నలుగురి దర్శకులది. అది కాదు, కానీ అసలు హైలైట్ ఏంటంటే ఈ ఏఐ ఫోటోలతో హీరోలకిచ్చిన కాస్ట్యూమ్స్, అలానే వాళ్ళు నిలబడే పద్ధతి నుంచి హావభావాల వరకు మనం చెప్తే కానీ ఏఐ ఫోటోలు అని వెంటనే గుర్తుపట్టలేనంతగా క్రియేటర్లు వీటిని తయారు చేసి ఇంటర్నెట్ ని ఊపేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ తో పాటు రామ్ చరణ్, నాని కలిసి టీ తాగుతూ ఉంటే మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయితే ఎలా ఉంటుందనే ఊహకి ఈ ఫోటో ప్రతిరూపం. ఒకరి సినిమాలపై మరొకరు బురద జల్లుకునే ట్రెండ్ నుంచి నిజంగా ఇలాంటి ఓ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ నెలకొంటే ఎవరైనా స్వాగతిస్తారు. ఇది మన తెలుగు సినిమాకే పరిమితం కాలేదు. అటు తమిళ హీరోలతో కూడా ఇలాంటి ఓ సరదా ఫోటోను తయారు చేస్తూ సోషల్ మీడియాలో వ్లాగర్స్, క్రియేటర్స్ తమ టాలెంట్ ప్రదర్శిస్తున్నారు. అవుట్పుట్ ఇచ్చేది ఏఐ టూలే అయినా ఇన్పుట్స్ ఇచ్చేది మాత్రం కంటెంట్ క్రియేటర్లే కావడంతో థీమ్, కాన్సెప్ట్ వినూత్నంగా ఆలోచించగలిగిన వారి ఫోటోలు వెంటనే వైరల్ అవుతున్నాయి.